వెల్కమ్ బ్యాక్ టు చేకేసీ వీకెండ్ న్యూస్. వ్యవసాయంలో డ్రోన్ వినియోగం విరివిగా చేపట్టడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా జయంతి సందర్భంగా గుంటూరు ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. డ్రోన్లతో వ్యవసాయ క్షేత్రాల్లో ఎరువులు, పురుగుమందుల పిచికారీ తీరు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పరిశీలించారు. సుమారు 800 మంది వ్యవసాయ విద్యార్థులకు డ్రోన్ పైలట్గా శిక్షణ ఇచ్చే కార్యక్రమం నిర్వహించారు. అందుకుగాను చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దేశాన్నే డ్రోన్ హబ్గా నవ్యాంధ్రం తీర్చిదిద్దుతామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్తో మంత్రి శుక్రవారం సమీక్షించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ శాసనసభ్యులతో కలిసి శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రానున్న 3-4 నెలలు ఛాలెంజ్గా తీసుకుని ప్రతి ధాన్యపు గింజ రైతుల నుండి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యం సేకరణ ప్రతి ఒక్క పద్ధతి విధానంలో సేకరించాలన్నారు. ఒరిస్సా నుండి ధాన్యం రాకుండా నివారించాలని ఆదేశించారు. గత 5 సంవత్సరాలుగా ధాన్యం సేకరణ సక్రమంగా జరగలేదన్నారు. జిల్లాలో కొన్ని రైస్ మిల్లులను ప్రక్కన పెట్టేవారని, అలాంటి వాటికి తావు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ వారు కొనుగోలు చేస్తే అలాంటి వారు గతంలో ఏ విధంగా సేకరించింది పరిశీలించాలన్నారు. మార్కెటింగ్, పిఎస్ఎస్లు, స్వయం సహాయక సంఘాల ద్వారా సేకరణకు చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. ధాన్యం సేకరణ కేంద్రాలు ఎన్ని ఉండాలో పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ అస్తవ్యస్తంగా ఉండకూడదని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు నిబంధనలు, ఎలాంటి నియమ నిబంధనలు ఉండవన్నారు. రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ విక్రయాలు చేసుకోవచ్చని వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా ఏ రైస్ మిల్లును ఎన్ని ధాన్యాన్ని సేకరించిందో ఆ వివరాలను అడిగి తెలియజేయాలన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం సేకరిస్తుందని మంత్రి చెప్పారు. రీసైక్లింగ్ చేయాలన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని అచ్చెన్నాయుడు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎవ్వరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. వాస్తవాలను తెలుసుకొని ముందుకు వెళదామన్నారు. ధాన్యం సేకరణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొనుగోలు చేయాలన్నారు. జిల్లా రైతుల తడి ధాన్యాన్ని తీసుకురాకూడదని, ధాన్యం తడిగా ఉంటే ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులను ఆయన కోరారు. ఏ ఒక్క గింజ వదిలిపెట్టమన్నారు. గ్రేడ్ ఏ ప్రమోట్ చేయాలన్నారు. బ్యాంకర్లు గ్యారంటీలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. మిల్లర్లకు బకాయిలు ఉన్న వివరాలను మంత్రి పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ను అడగా బకాయిలు ఉన్నాయని డిఎం వివరించారు. పెండింగ్లో ఉన్న వివరాలను అందజేయాలని డిఎంను మంత్రి ఆదేశించారు. అలాగే నీరు అందగా పంటలు పండని భూ వివరాలను 3 రెవెన్యూ డివిజన్ల నుండి వివరాలు అందజేయాలని ఆర్డీఓలను ఆదేశించారు. గోడౌన్లు ప్రస్తుతం ఎన్ని నిర్మాణాల్లో ఉన్నాయో, అవి పూర్తయ్యాయో మంత్రి అడగ్గా ప్రస్తుతం 10 గోడౌన్లు పూర్తి చేయటమైందని హౌసింగ్ పీడీ తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణ ఈ నెల 17వ తేదీ నుండి సేకరిస్తున్నట్లు చెప్పారు. అప్పటికి సిబ్బంది కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు పండించే ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని కలెక్టర్ చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ కస్టోడియన్ ఆఫీసర్లుగా సిఎస్డిటీలను నియమిస్తామన్నారు. ప్రతి ధాన్యం సేకరణ కేంద్రాలకు కావలసిన సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపడతామన్నారు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు 2024-25 ధాన్యం సేకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత 5 ఏళ్లలో సేకరించిన వివరాలను ఆయన తెలిపారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు గుండు శంకర్, నడికుదిటి ఈశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు కె సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, డి వెంకటేశ్వరరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి త్రినాథ స్వామి, పిఎస్ఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్య కిరణ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పల్లెల్లో నిరంతర అభివృద్ధి చేస్తూ గ్రామాలకు పూర్వ వైభవం కల్పిస్తామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. పాత్రుని వలసలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. రూరల్ మండలం పాత్రిని వలసలో 52 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను తన సొంత పనులకు వినియోగించుకొని పల్లెల్లో రోడ్లు, డ్రైన్లు, కాలువలు వంటి కనీస సౌకర్యాల మరమ్మతులకు కూడా నిధులు వెచ్చించలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించి ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేస్తూ ఎమ్మెల్యే చూస్తున్నారన్నారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని శంకర్ తెలిపారు. పల్లి పండుగల్లో గుర్తించిన కార్యక్రమాలకు ఇటీవల శంకుస్థాపన చేయటం జరిగిందని ఆయన వివరించారు. వాటి పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు నరకయాతన పడ్డారని, ప్రస్తుతం వారిలో ఆనందం కనిపిస్తోందని శంకర్ పేర్కొన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతున్న కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు అండగా ఉంటుందని శంకర్ పేర్కొన్నారు. సుస్థిర సేద్యం రైతన్నకు లాభంగా మారుస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాగోలులోని కిసాన్ మేళాను ఆయన శనివారం ప్రారంభించారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు 6 గాలం కష్టపడ్డ రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ఉత్తర కోస్తాకు అనువైన లాభసాటి వ్యవసాయ విధానాలు అనే అంశంపై ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన స్థానం రాగోలు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న కిసాన్ మేళాను రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శనివారం ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కిసాన్ మేళాలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. మార్టర్ను తలదండేలా రాగోలు పరిశోధన స్థానాన్ని అభివృద్ధి చేస్తామని, శ్రీకాకుళం సన్నాల బియ్యానికి ప్రపంచ ఖ్యాతి వచ్చేలా కృషి చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రతి వారంలో 2 రోజులు వ్యవసాయ దాని అనుబంధ శాఖల అధికారులు రైతుల దగ్గరకు వెళ్లి పొలాలు చూసి రైతులతో మాట్లాడి వారికి ఏ అవసరాలున్నాయో, కష్టాలేంటి, బాధలేంటంటూ తెలుసుకొని తద్వారా పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. తన శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ముఖ్యమంత్రి కోరుతున్నానన్నారు. జిల్లాలో సకాలంలో నీరు అందక ప్రతి సంవత్సరం కరువు కాటకాలతో వ్యవసాయం చేయలేక వలసలు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోందని, దాన్ని నిరోధించాలని మంత్రి చెప్పారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ప్రతి సంవత్సరం భూమికి భూసార పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు డ్రోన్ల సాంకేతికతను అందుబాటులో ఉంచామని, రైతులు గ్రూపులుగా ఏర్పడి వాటి సేవలు తక్కువ ధరకు పొందొచ్చని చెప్పారు. నరసన్నపేట శ్రీకాకుళం ఎమ్మెల్యేలు బొగ్గు రమణమూర్తి, గొండు శంకర్లు మాట్లాడుతూ లాభదాయక వ్యవసాయ విధానాలపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా అదృష్టం కొద్దీ వ్యవసాయ శాఖకు మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారని, రైతుల ప్రయోజనాల కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్లగలరని ఎమ్మెల్యేలు చెప్పారు. నైపుణ్యాభివృద్ధికి సాంకేతికతను జోడించి యువతను ఈ రంగం వైపు ఆకర్షితులయ్యేలా ప్రోత్సహించాలని వారు కోరారు. కార్యక్రమంలో తొలుత వివిధ శాఖలు ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తి ప్రదర్శనలను ఆసక్తికరంగా తిలకించారు. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యాజమాన్య పద్ధతులపై ప్రచురించిన పలు పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్ శారద, జయలక్ష్మీదేవి, పరిశోధన సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ జి శివనారాయణ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు, గొండు శంకర్ పేర్కొన్నారు. ఎచ్చెర్లలో ఇటీవల నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావుతో కలిసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం నాయకుల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని చెప్పారు. ఇది ఎప్పటికీ సాధ్యం కాదని వారన్నారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయని వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని వారు వివరించారు. కూటమి నాయకులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వైసీపీ వెన్నులో వణుకు పుడుతోందని చెప్పారు. రాక్షస పాలన నుంచి ప్రజలను రక్షించేందుకు ఏ విధంగా కూటమిగా ముందుకు సాగామో అదే విధంగా ప్రజా సంక్షేమ పనులు అందించేందుకు కూడా తామంతా సిద్ధంగా ఉన్నట్లు వారు చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థమే బస్ షెల్టర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా వచ్చే ఆదివారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.